ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి సవిత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఇందాక జగన్ మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీకి బలం లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది, ఈ సమయంలోనే ప్రత్యేక హోదా అనేది డిమాండ్ చేయాలి, ఎందుకు డిమాండ్ చేయలేదని కూడా క్వశ్చన్ చేసింది. జగన్మోహన్ రెడ్డి అడగడానికి అర్హుడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా, ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడమే టైం వేస్ట్. ఎందుకు చెప్పండి? ఈరోజు 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? పార్లమెంట్లో సీట్లు అన్ని ఇచ్చారు. ఏదైనా ఒక్కరోజు పార్లమెంట్లో ప్రత్యేకత హోదా గురించి మాట్లాడా, పరిశ్రమల గురించి మాట్లాడా, లేకపోతే అభివృద్ధి గురించి మాట్లాడా? తను కేసులు కాపాడుకోవడమో, నన్ను జైలుకి పోకుండా కాపాడండి బాబో అని కాళ్ళు పట్టుకున్నాడు. అభివృద్ధి గురించి, రాష్ట్రం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు. మీరు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయద్దండి, అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంది మాట్లాడడం? వేస్ట్. మండలిలో పూర్తి మెజార్టీ ఉంది, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజల పక్షం పోరాటం చేస్తామని కూడా కామెంట్ చేశారు. రమ్మనండి, రావాలి. ఆయన వచ్చి మండలిలో కూర్చుంటేనే కదా మాకు కూడా మేము ఏం చేసామో, మేము ఏం చేయబోతున్నామని తెలిసేది. రమ్మనండి, మేమేం వద్దన్నామా? ఈ ప్రజలు కొంతమంది టీడీపీకి ఓటే లేదని వాళ్ళపై దాడి చేస్తున్నారంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? మేము ఏం దాడులు చేయలేదు. వాళ్ళంతా కొట్టుకొని సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు కొడుతున్నారు, పెడుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. మీ ఎక్కడ ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే దిశ నిర్దేశించారు, మనకు కక్ష సాధింపులు అవసరం లేదు, ప్రజలు నమ్మి మనకు ఓటేశారు, మనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం, అభివృద్ధి సంక్షేమం మనకు ముఖ్య లక్ష్యం అని కూడా మాకు తెలియజేశారు. ఫైనల్గా మేడం, ప్రజల్లోకి పోరాటం చేయడానికి నేను త్వరలో రాబోతున్నాను కూడా ప్రకటించిన పరిస్థితి, దీన్ని ఏమంటారు? రమ్మనండి, ఎవరొద్దన్నారు? ఇది ప్రజాస్వామ్యం. మేమేమి మా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో రాష్ట్రం అంతా చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, క్రమశిక్షణ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకులు. మరి ఆయన ప్రజల్లోకి వెళ్తానంటే వెళ్ళనండి, ఎవరొద్దన్నారు? అయితే 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన జగన్ ఇప్పుడు డిమాండ్ చేయడం పట్ల కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మ్యాండేటరీ అనేది సంబంధించి ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో అసలు మాట్లాడే అర్హత లేదు, 5 సంవత్సరాల కాలం వెయిట్ చేసి ఇప్పుడు డిమాండ్ చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే జగన్ ప్రజల్లోకి వెళ్ళే విషయంపై కూడా మా నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేసే సమయంలో కూడా పూర్తి స్థాయిలో అప్పుడు అడ్డంకులు సృష్టించిన పరిస్థితి కూడా కానీ మేము అట్లాంటి అడ్డంకులు సృష్టించమంటూ కూడా మంత్రి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, బిగ్ టీవీ, అమరావతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.